హస్తప్రయోగం ఏ రకంగానూ ఆరోగ్యానికి హానికరం కాదు. ఇంకా హస్తప్రయోగం ఆరోగ్యదాయకం, గుర్తుంచుకోండి. ఏదైతే హానికరం అని ఇంతకాలం అనేక శతాబ్దాలుగా మన మధ్య వచ్చిందో అది సైంటిఫిక్గా తేలిందంటే హస్తప్రయోగం వల్ల ఎటువంటి నష్టం లేదు. పైగా వాళ్ళకి సెక్షువల్గా ఎంతో ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎందుకంటే హస్తప్రయోగం ఏ రకంగా నష్టం అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వీరం పోతే వాళ్ళ శరీరం నుంచి ఎనర్జీ బయటపోయింది అనుకుంటారు, శక్తి బయటపోయింది అనుకుంటారు. పైగా వీర్యం చాలా సారవంతమైన పదార్థం నుంచి తయారైందంటారు. ఏం తెలియదు. లేదా 60 రక్తపుట్లు కలిసి ఒక వీర్యపుట్టు అవుతుందని అనుకుంటారు. కొందరైతే 100 రక్తపుట్లు కలిసి ఒక వీర్యంగా తయారవుతుంటారు. అంటే ఎంతో విలువైన దాన్ని పోగొట్టుకుంటున్నాం అనే ఫీలింగ్ వాళ్ళకి. దాని మీద ఎన్నో రకాల భయాలు, అనుమానాలు, ఎన్నో రకాల యాంగ్జైటీకి సంబంధించినవి వస్తాయి. వీర్యం అనేది ఏ పనికిరాని పదార్థం. నోట్లో ఉమ్ము కన్నా విలువ ఉంది, కానీ వీర్యం విలువ లేదండి. నోట్లో ఉమ్ము కనీసం మనం తినే ఆహారాన్ని అరిగేట్లు చేస్తుంది. వీర్యం ఏం చేయదు, గర్భం తెచ్చిపెట్టి దాంట్లో వీరి కణాలు ఉపయోగపడతాయి. వీరి కణాలే ఉపయోగపడతాయి, కానీ ఆ ద్రవం ఎందుకు పనికిరాదు, అది ఏ రకంగా కూడా పనికిరాదు. కేవలం వీరి కణాలని బయటకు నెట్టడానికే ఆ ద్రవం. వీరి కోశంలో వీరి కణాలు చేరినప్పుడు అవి అక్కడ కొంతకాలం జీవి ఉంటాయి కనుక ఆ ఉండేదానికి కొద్దిగా ఆహారంలాగా దీని నుంచి కొద్దిగా జింక్ అనేవి విటమిన్స్ అవి అందుతాయి. అంతే, ఇంకేమీ లేదు. కొద్దిపాటుగా ఆ వీరి కణాలకు ఉంటుంది. ఇక ప్రోస్టేట్ గ్రంథి కూడా వస్తుంది. ఆ ద్రవం ఏంటంటే నెట్టడానికి. ఇప్పుడు మనకి మన ఇంట్లో మిరికాలు ఉంటాయండి, చిన్న చిన్న ఇంటిలో. దాన్ని ఏం చేస్తాం, మురికి వాళ్ళని బక్కేసి కొడతాం, ఇలా కొడితే ఆ మురికలు పోతుంది. అలాగే వీర్య కణాలని బయటికి నెట్టడం కోసం, ఆ సెక్స్ కొనడం కోసమే ఆ ద్రవాలు తయారు. దానికి ఒట్టి పాల వంటి పలచని పదార్థం, దానికి ఏం విలువ లేదు. ఇక ఎలా ఆరోగ్యదాయకం అంటే ఎప్పుడైతే వీళ్ళు సెక్స్ చేయడానికి హస్తప్రయోగం చేస్తారో చేసిన వాళ్ళల్లో ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం. డోపమిన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ అనేవి హార్మోన్స్ విడుదలవుతాయి. ఆ హార్మోన్స్ మనకి మంచి ఉత్తేజాన్ని కలిగించడమే కాకుండా మనలోని ఇమ్యూనిటీని పెంచుతాయి. గుర్తుంచుకోండి, ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మనిషి హుషారుకున్నప్పుడు మనిషి చాలా ఆరోగ్యంగా తయారవుతాడు. అంచేత రోజు 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎవరిని హస్తప్రయోగం చేస్తే హస్తప్రయోగం చేయడం వల్ల వాడికి ఆరోగ్యం బాగుపడుతుంది, ఉల్లాసంగా ఉంటాడు, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంతేగాని ఏది కోల్పోడు, ఆరోగ్యాన్ని కోల్పోడు, ఏమీ జరగదు. అందుకనే హస్తప్రయోగం హానికరం కాదు, హస్తప్రయోగం ఆరోగ్యదాయకం అని గుర్తుంచుకోండి. అంతేగాని హస్తప్రయోగంలో ఏ రకం నష్టం లేదు.